తిరుపతిలో మాకు దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ కి అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3 o'clock కి విజయవాడకి ట్రైన్ ఉంటే ఆ ట్రైన్ ఎక్కి ఇప్పుడు విజయవాడ వచ్చేస్తున్నాం. మనం ట్రైన్ లో వెళ్ళేటప్పుడు చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అంటే అంత జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకలా అంటున్నానంటే చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు నార్మల్ గా రోడ్ల మీద కన్నా ఇలాగ ట్రైన్స్ అంటే ఎక్కువ మంది ఉంటారు. నేను ఫస్ట్ టైం తిరుపతికి వెళ్ళేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. అందుకే మీకు చెప్తున్నాను. అప్పుడు మన మోక్షంకి 7 months ఫస్ట్ గుండు తిరుపతిలోనే తీయిద్దామని చెప్పి మోక్షం తీసుకుని వెళ్తున్నాం. నాకు ట్రైన్ లో సైడ్ లో ఎవరు వచ్చింది, మా హస్బెండ్ కి అయితే వేరే ప్లేస్ వచ్చింది. నేను మోక్షంని నా పక్కనే పడుకుని పెట్టుకుని నేను కూడా పడుకుపోయాను. నేను పడుకుపోయిన తర్వాత ఎవడో ఒకడు పిచ్చోడ్లాగా ఉన్నాడంట. నా కాల్ దగ్గర గంట సేపు కూర్చున్నాడంట. నా పక్క భర్త ఆవిడ వాష్రూమ్ కని లేచిందంట. అతను నా కాల్ దగ్గర చూసి అయ్యో చిన్నపిల్ల ఉంది కదా అని చెప్పి తను ఇంక వాష్రూమ్ కి వెళ్లకుండా అతను అలా చూస్తూ కూర్చుందంట. తర్వాత టీటీ వచ్చారు, నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు అని చెప్పి అతనికి 4 దెబ్బలు తగిలించి తనతో పాటు తీసుకువెళ్ళిపోయారు. టీటీ వచ్చిన తర్వాత అతన్ని కొట్టినప్పుడు ఆ కొట్టిన సౌండ్ కి నాకు మెలకు వచ్చి నేను లేచాను. అప్పుడు నా పక్క భర్త ఆవిడ ఈ స్టోరీ అంతా నాకు చెప్పారనమాట, ఇంత జరిగింది అని. నిజంగా ఆ రోజు ఆ ఏడుకొండల వెంకన్న బాబాయ్ మోక్షమ్మని మమ్మల్ని కాపాడాడు తెలుసా.